వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెబితే తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సోమినేని ఉదయభాను సైతం వైసీపీకి రాజీనామా యోచనలో ఉన్నారు. గతంలో 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేశారు ఉదయభాను. ఈ నెల 22న ఆయన జనసేనలో చేరతారని తెలుస్తుంది. రేపు జగ్గయ్యపేటలో అనుచరులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఉదయభాను తీసుకున్న ఈ నిర్ణయంతో జగ్గయ్యపేటలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కిందటి ఎన్నికల్లో ఉదయభాను వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. వైసీపీ కూడా ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో నేతలు ఒక్కొక్కరుగా పక్కచూపులు చూస్తున్నారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెబితే తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సోమినేని ఉదయభాను సైతం వైసీపీకి రాజీనామా యోచనలో ఉన్నారు. గతంలో 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేశారు ఉదయభాను. ఈ నెల 22న ఆయన జనసేనలో చేరతారని తెలుస్తుంది. రేపు జగ్గయ్యపేటలో అనుచరులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఉదయభాను తీసుకున్న ఈ నిర్ణయంతో జగ్గయ్యపేటలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కిందటి ఎన్నికల్లో ఉదయభాను వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. వైసీపీ కూడా ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో నేతలు ఒక్కొక్కరుగా పక్కచూపులు చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ రేటర్ వాసు అందిస్తారు. వాసు, సౌజన్య, ఏపీలో వైసీపీకి వరుస షాకులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. నిన్నే మనం చూసాం, బాలినేని రాజీనామా చేయడంతో పాటు జగన్ తాను చెప్పిన మాట వినట్లేదు, జగన్ చేసిన తప్పుల వల్ల తాను పార్టీ నుంచి బయటకు వస్తానని చెప్పారు. ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద షాకు. ఇది అవగానే ఇవాళ సామినేని ఉదయభాను మాజీ ఎమ్మెల్యే, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన సామినేని ఉదయభాను కూడా పార్టీ వీరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రేపు కార్యకర్తలతో అనుచరులతో అందరితో కూడా సమావేశం నిర్వహించి ఎల్లుండ జనసేన పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సమావేశం అనంతరం కూడా ఆయన కూడా పార్టీని చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత 9 రోజులుగా కూడా ఈ ప్రచారం జరుగుతుంది. సామినేని ఉదయభాను పార్టీ మారుతున్నారు, జనసేనలో చేరబోతున్నారు అని జరుగుతున్నప్పుడు కూడా ఇవాళ కూడా అధికారికంగా ఎవరో చెప్పినప్పుడు కూడా ఇవాళ పూర్తిగా సమాచారం కూడా అందించిన ఆ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా సమాచారం కూడా అందరూ జరిగింది. రేపు పొద్దున్న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో ఎందుకు పార్టీని విడాల్సి వస్తుంది, వైసీపీని వైసీపీని విడాల్సిన పరిస్థితి, సామినేని ఉదయభాను అవ్వచ్చు, లేదా శ్రీనివాస అవ్వచ్చు, బాలినేని శ్రీనివాస అవ్వచ్చు, అవ్వచ్చు, అందరూ కూడా సామాజిక వర్గాల బలమైన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లాలో ఈయన సామినేని ఉదయభాను చాలా బలమైన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ లో గతంలో వైఎస్ హయాం నుంచి కూడా చాలా బలమైన వ్యక్తి. గతంలో ఎమ్మెల్యేలు పనిచేశారు, ఎప్పుడో పనిచేశారు. కానీ ఈయన వైసీపీ అధికారులుగా మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి, అదిగో మంత్రి పదవి, ఇదిగో మంత్రి పదవి ఆయన కూడా ఇస్తామని మభ్య పెట్టి ఇవ్వలేదనే ఆరోపణలు వస్తాయి. నిన్న కూడా మనం చూసాం, బాలినేని కూడా అదే అసంతృప్తి. ఆయన కనీసం ఆయన ఎమ్మెల్యే వరకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు, వేరే చోట నుంచి పోటీ చేయమన్నారు. ఇవన్నీ కూడా అసంతృప్తులు. అంటే జగన్ సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కొంతమంది ఒక కోటరి ఏర్పడి వాళ్ళు చెప్పిన నిర్ణయాలు అంటే ఇరవై ఉత్తరాంధ్రకు సంబంధించి గతంలో విజయసాయి రెడ్డి, మొన్నటి వరకు సుబ్బారెడ్డి, ఇలాగ ఇరవై కొంతమంది సామంతులు పెట్టుకుని వాళ్ళు చెప్పిన నిర్ణయాలు పాటించబట్టే పార్టీకి దృష్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధిపత్యం చేస్తున్నారు. అటు రాయలసీమలో కూడా కొంతమంది మరింత మంది సిద్ధమవుతున్నారు పార్టీ మారేందుకు. అటు టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏదో ఒక పార్టీ మార్చి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేరేందుకు తాహలాడే పరిస్థితి అనిపిస్తుంది. ఆయన ఉత్తరాంధ్రలో కూడా ఒక వారం 10 రోజుల్లో చాలా కీలకమైన వ్యక్తులు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. ఇందుకు తగ్గ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం, కూటమి పార్టీలు మాత్రం ఆచితూచి పార్టీలు చేసుకుంటున్నారు. గతంలో కూటమి మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కాదని చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సామినేని
ఉదయ్ భానుకి మంచి కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన చాలా సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా చాలా బలమైన వ్యక్తి అవుతారు. జనసేనలో కనుక చేరిపోయాలి మొత్తం ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. రేపొద్దున్న సమావేశం అనంతరం జనసేనతో సమావేశం నిర్వహించి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళ పార్టీ నేను రాజీనామా చేయడం జరిగింది. జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించడం జరిగింది. మనం ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా నేను ఎంత చెప్పిన జగన్ వినట్లేదు అంటున్నారు. అందరి భావన అదే. ఇప్పుడు రేపు పొద్దున సామాన్య ఉదయం బాబు మాట్లాడినా అదే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా పార్టీ నుంచి వీళ్ళు బయటికి రాలేదు, పార్టీలో చేరలేదు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నారు. పార్టీలో చేరాక తీవ్ర స్థాయిలో అక్కడ జరిగినటువంటి లేకపోతే అణచివేతలు కానీ లేకపోతే అన్యాయాలు కానీ అన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇంకా ఇక్కడ ఆగదు. నిన్న బాల్యం అవ్వచ్చు, ఇవాళ సామాన్య ఉదయ భాను అవ్వచ్చు, రేపు ఇంకెంతమంది చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారు పార్టీని చేరేందుకు చెప్తున్నారు. కూటమి పార్టీని చెప్తే తామే ఒకంత ఆగుతున్నాం, మేము కనుక జైలు తెలిస్తే చాలా మంది పార్టీలో చేరేందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరేపు మేకపోతు గాంభీర్యంగా కొంతమంది వైసీపీలో వివేకా రెడ్డి వంటి వాళ్ళు ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్నారు తప్ప నిజం వాస్తవానికి చాలా మంది ముఖ్య నాయకులు అయితే మా పార్టీలో చేరేందుకున్నారని కూడా జనసేన నాయకులు చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. ఒకదాని కృష్ణా జిల్లాలో బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే సామాన్య మంచి కుటుంబం నుంచి ఒక వ్యక్తి పార్టీ మారుతున్నారు, వైసీపీలో వెళ్ళేసి జనసేనలోకి వస్తున్నారంటే జనసేన మరింత ఆ జిల్లాలో బలమైన అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తప్పనిసరిగా ఆయనకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ వలసలు కానీ ఈ పార్టీ మార్పులు కానీ ఎక్కడితో ఆగ్రహం మరింత ఉన్నాయని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ.